శివ ప్రొఫెసర్ ఇంట్లో పెళ్లి డెకరేషన్ ఆర్డర్ రావడంతో చెడగొట్టాలని చూసిన ప్రభావతి చింతామణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా, బాలు, సుమతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మీనా, బాలులకైతే ఆర్డర్ అయితే వస్తుంది. శివ తన ప్రొఫెసర్ రమ్మని చెప్పి అనడంతో కాలేజీకి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీనా, శివ కాలేజీకి వెళ్ళాడమ్మా అంటూ అడిగేసరికి లేదే, వాళ్ళ ప్రొఫెసర్ గారు ఎందుకో ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు. అదే ఆ రోజు మీరు గొడవకి వెళ్ళారే, అదే ఆయన అని చెప్పాను. కానీ అవునా, ఎందుకంట అని చెప్పనేసరికి ఏమో తెలియదమ్మా, వాడు వెళ్ళి అరగంట సేపు అయింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే అక్కడ మాట్లాడుతున్నాడేమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఏ విషయం గురించి రమ్మన్నారో క్లారిటీగా మనకు తెలియదు కదక్క అని చెప్పి పక్కన ఉన్న సుమతి చెప్తుంది. ఈలోపు శివ రానే వస్తాడు. అక్క, ఒక గుడ్ న్యూస్ అక్క, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి శివ అంటాడు. దేని గురించిరా గుడ్ న్యూస్, ఏమైందిరా అని చెప్పాను. కానీ మా ప్రొఫెసర్ గారిని కలవడానికి వెళ్ళాను. నువ్వు పూల డెకరేషన్స్ చేస్తున్నావు కదా, మండపం డెకరేషన్స్, అందుకని వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసమని డెకరేషన్ చేయమని మా ప్రొఫెసర్ గారు నన్ను పిలిచి మరీ నీకు ఆర్డర్ ఇచ్చారక్క. ఆ డెకరేషన్ ఎక్కడో తెలుసా? పలానా కళ్యాణ మండపం అనేసరికి అది చాలా పెద్ద కళ్యాణ మండపం కదరా, అంత పెద్దది చేయగలనా అని చెప్పి ఇంకా మీనా కంగారు పడేసరికి అక్క, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను బావ అలాగే మనకి డెకరేషన్ చేసే నలుగురు అక్కలు ఉన్నారు కదా, మేమంతా చేస్తాము, నీకు సపోర్ట్గా ఉంటాము. నువ్వు అలా ఉండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే చాలు, అంతా మేము చూసుకుంటాము అని చెప్పనేసరికి మరి అమౌంట్ అది చెప్పావా అనగాని అమౌంట్ గురించి వెనకాడే వాళ్ళే కాదు, ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగుండాలి అని చెప్పారక్క అని చెప్పనేసరికి అది పెద్దది కాబట్టి ఆర్డర్ కూడా పెద్దదే వస్తుందిరా, అమౌంట్ కూడా ఎక్కువే అవుతుంది అనగాని అస్సలు ఆలోచించే పని లేదక్క, నువ్వు వెళ్ళి మొత్తం చూసుకో, డబ్బులు మొత్తం నీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా ఈ గదిలో కూర్చుని డెకరేషన్స్కి డిజైన్స్ ఉంటాయి కదా, ముందు నమూనా గీసుకోవాలి కదా, బ్లూ ప్రింట్, అది డెకరేషన్ ఏది చెయ్యాలా అని చూస్తూ ఉంటుంది. శృతి రవి కలవడానికి కారణం, వాళ్ళిద్దరూ ఫంక్షను బాగా జరగడానికి కారణం మీనా, బాలులే కదా. సో అందుకోసమని మీనా చేసే జాబ్కి హెల్ప్గా ఉంటుందని శృతి ఫోన్ కాస్త గిఫ్ట్ ఇస్తుంది. ఆ ఫోన్లో చూసుకుంటూ డ్రాయింగ్ గీస్తూ ఉంటుంది. ఇంకా మీనా అయితే, ఏంటి మీనా ఏం చేస్తున్నావు అనగానే, ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందండి, శివ వాళ్ళ ప్రొఫెసర్ ఇంట్లో పెళ్ళి జరుగుతుందంట, పలానా కళ్యాణ మండపంలో అనగానే ఆ కళ్యాణ మండపం చాలా పెద్దది మీనా, మరి ఎంత ఏంటి అమౌంట్ అన్నీ చెప్పాము అనగానే డబ్బుల కోసం వెనకాడే వాళ్ళు కాదు, డెకరేషన్ బాగుండాలి అని చెప్పారంట. కానీ అడ్వాన్సే బాగా తక్కువ ఇచ్చారండి, సుమారు 70,000 80,000 వరకు పువ్వులకే ఖర్చు అవుతాయి. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 20,000 మాత్రమే, మిగిలిన అమౌంట్ మన దగ్గర కూడా లేదు, ఆ అమౌంట్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామో, బయట ఎక్కడైనా అప్పు తీసుకోనా, మరి ఒక 50,000 రూపాయలు అనగానే బయట ఎక్కడో ఎందుకు, రవి శృతిని అడుగుదామండి అని చెప్పాను. కానీ రవి అయితే మనవాడు, మనం చనువు కొద్దీ అడగగలం, శృతిని ఎలా అడుగుతాము, మళ్ళీ తను ఏమనుకుంటుందో అన్న భయం కూడా ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఉంటుంది, కానీ తప్పదు కదా, అడగాలి, అడిగితేనే కదా ఉన్నాయో లేవో చెప్తారు. రవి దగ్గర ఉంటే ఇస్తాడు, ఒకవేళ శృతి దగ్గర కూడా ఉంటే ఇస్తుంది అని చెప్పడంతో వాళ్ళ దగ్గర లేవు అంటే ఆ తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం, ముందైతే రవిని శృతిని డబ్బులు అడుగుదామని ఇంకా మీనా, బాలు ఇద్దరు అనుకుని
పద వెళ్దామని ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా శృతి రవి గదిలో ఉంటారు కదా, తలుపు కొడతారు. ఈ టైంలో ఎవరొచ్చారు, కరెక్ట్గా నిద్రపోదామనుకున్న సమయంలో అని తలుపు తీస్తుంది. తలుపు తీసేసరికి మీనా, బాలు, మీరా రండి. ఏంటి, ఏదైనా మాట్లాడాలా అని చెప్పాను, కానీ అది శృతి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది మీనా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మీనా? నువ్వు నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నావా? ఏదైనా అవసరమా, ఏదైనా కావాలా అని చెప్పాను, కానీ అది శివ వాళ్ళ ప్రొఫెసర్ గారి ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది, పలానా కళ్యాణ మండపంలో ఫంక్షను అనేసరికి, అవునా వదిన, ఆ ఫంక్షన్ హాలు చాలా పెద్దది, అందులో డెకరేషన్ చేయడం అంటే చాలా టాస్క్ అనే అనుకోవాలి. ఇప్పుడు ఏమైంది, మేము హెల్ప్ చేయాలా? అవును, హెల్ప్ అంటే మీరు అక్కడికి వచ్చి పని చేయనవసరం లేదు, కానీ అది పూల డెకరేషన్స్కి ఒక 70,000 దాకా అవుతాయి. వాళ్ళు కేవలం 20,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారు. అందుకోసమని మిగిలిన అమౌంట్ కోసం అంటూ ఇంకా మాట తడబడేసరికి, అయ్యో మీనా, ఏం మాట్లాడుతున్నావు మీనా? మిగిలిన అమౌంట్ కావాలి అంతే కదా, నేను ఇస్తాను, దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. నువ్వు నా దగ్గర ఎప్పుడూ చనువుగానే ఉండొచ్చు. నేను ఒక అక్కలా భావిస్తున్నాను. అక్క చెల్లెల దగ్గర చనువుగా ఉంటుందా లేక మొహమాట పడుతుందా, ఒక్కసారి అర్థం చేసుకో అని చెప్పనేసరికి, అది కాదు శృతి, నువ్వు పరాయి ఇంటి ఆడపిల్లవు కదా అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నావు మీనా? నేను పరాయి ఇంటి ఆడపిల్లనా అంటే నేను ఈ ఇంట్లో మీ అందరితో కలిసిపోవట్లేదా? ముఖ్యంగా నీతో కలిసిపోవడం లేదా? మరి అలాంటిటప్పుడు నువ్వు ఎందుకంత మొహమాట పడి మరి అంటున్నావు పరాయి ఇంటి ఆడపిల్లవి అని? చూడు మీనా, నాకేదైనా కష్టం వస్తే నువ్వెలా చూస్తావో, నీకేదైనా కష్టం వస్తే నేను అలానే చూస్తాను. అది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకుని మసులుకో. నువ్వు పదే పదే నా దగ్గర మొహమాట పడద్దు మీనా. నువ్వు మొహమాట పడితే నేను బాధపడతాను. అయినా నువ్వు నా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నువ్వు మొహమాట పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, అదేమీ లేదులే శృతి, సరే పదండి వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి, ఎప్పుడు డెకరేషను అనగానే రేపు ఉదయం అనేసరికి, నేను రేపు ఉదయం నీతో పాటు వచ్చి నాకు హెల్ప్ చేయాలనుంది, కానీ ఈ మధ్య కాలంలో నాకు సెలవులు ఎక్కువయ్యి, అటు మేనేజర్ కూడా సెలవు పెట్టి డబ్బింగ్ బాగా ఆలస్యం అయిపోయింది. అందుకే ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజుకే అయ్యేటట్టు కనిపిస్తుంది. తొందరగా వాయిస్ చెయ్యాలి, డబ్బింగ్ చెప్పాలి అంటూ మాట్లాడడంతో, ఏం పర్వాలేదులే శృతి, మరొక్కసారి ఎప్పుడైనా వద్దుగానే అని చెప్పి, 50,000 కదా బాలు, నీ ఫోన్కి ఫోన్పే చేయనా అని చెప్పాను, కానీ చేసే డబ్బుడమ్మా అని చెప్పనేసరికి 50,000 ఫోన్పే చేస్తుంది. చాలా థ్యాంక్స్ శృతి, డబ్బులు ఆర్డర్ కంప్లీట్ అవ్వగానే ఇచ్చేస్తాననగానే, పర్వాలేదులే మీనా అని చెప్పి శృతి కాస్త ఇంకా రెడీ అవుతుంది. మీనా బాలు ఇద్దరు కూడా వచ్చేస్తారు. డబ్బులైతే రెడీ అయిపోయి మనం అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని ఇంకిక్కడ ఇలా హడావుడిగా ఏర్పాట్లు అంటే అన్నీ తెచ్చుకుని, అవి తెచ్చుకుని, ఇవి తెచ్చుకుని అన్నీ చూసుకుంటారు. ఇదంతా కూడా చింతామణి అబ్జర్వ్ చేసి, వీళ్ళకి అంత పెద్ద ఆర్డర్ ఎలా వచ్చింది అని చెప్పాను, కానీ ఎలా రావడం ఏంటి మేడం, వాళ్ళ తమ్ముడు ప్రొఫెసర్ దగ్గర చదువుకుంటున్నాడంట, అలా ఆర్డర్ వచ్చింది. తక్కువ కాదు మేడం, 4,20,000 ఎంత అవుతుందంట ఆర్డరు, చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది మేడం అని చెప్పి ఇంకా పక్కనున్న అసిస్టెంట్ చెప్తాడు. ఈ ఆర్డరు అస్సలు జరగనివ్వకూడదురా, ఈ ఒక్క ఆర్డరు చెడగొట్టేస్తే ఆ తర్వాత అది మళ్ళీ డెకరేషన్ జోలికైతే రాదు అని చెప్పి మాట్లాడేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం అని చెప్పాను, కానీ ప్రభావతి ఉంది కదా నా గురువు, ఆవిడ దూర నడుకుదామని, సరే వెళ్తూ ఫ్రూట్ షాప్ దగ్గర ఆపు, ఫ్రూట్స్ తీసుకుని వెళ్దాము అని చెప్పనేసరికి, సరే మేడం అని ఫ్రూట్స్ తీసుకుని వెళ్తారు. ఇచ్చేసరి గురువు గారికి ప్రణామాలు అని చెప్పి ఫ్రూట్స్ ఇస్తారు. ఇవ్వడంతో, ఎందుకు ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు, దేని గురించి అని చెప్పి ఇంకా ప్రభావతి అడుగుతుంది. అదేంటి గురువు గారు, ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఉత్తి చేతులతో ఎలా వస్తాము, అలా రాకూడదు కదా, అందుకోసమనే ఫ్రూట్స్ తీసుకొచ్చాను, రేపటి నుంచి నేను రాను అని చెప్పనేసరికి, ఏమైంది, ఎందుకు రారు
అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. నాకు రావాల్సిన ఒక పెద్ద పూల ఆర్డరు మీ కోడలికి వచ్చింది. ఇప్పుడు తను ఆ ఆర్డర్ చేస్తే చాలు, ఇక మీదట ఆర్డర్స్ అన్నీ తనకే వచ్చేస్తాయి, ఇంకా నాకు రావు. అందుకే నేను బలహీనం అయిపోతాను, నా ఆస్తులన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి. అంత బాగా డెకరేషన్ చేసే నన్ను కూడా బీట్ చేసి మీ కోడలు ముందుకొచ్చిందంటే మీ కోడల్లో నిజంగా టాలెంట్ ఉంది అని చెప్పి ఇంకా చింతామణి అక్కడ మీనాను పొగిడినట్టే మాట్లాడుతుంది. మీనాని ఎవరైనా పొగిడితే ప్రభావతికి నచ్చదు కదా. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడేంటి, మీనా పూల డెకరేషన్ చెయ్యకూడదు అంతే కదా అని చెప్పాను. కానీ అవును, చెయ్యకూడదు, కానీ చెయ్యకుండా ఉండడం కుదరదు కదా, నేను చూసుకుంటాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే, అంటే డెకరేషన్కి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత సుమతి నేను హెల్ప్ చేస్తానక్క అని చెప్పనేసరికి, అయితే నువ్వు బావ ఇద్దరు కూడా అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని బయలుదేరి వెళ్ళండి, నేను ఈ లోపు ఇంటి దగ్గర వంట చేసుకుని సరాసరి డెకరేషన్ దగ్గరికే వచ్చేస్తాను అని చెప్పి మీనా చెప్తుంది. సరే అక్క అని బాలు మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతాడు. బాలు వెళ్ళిపోయి సుమతిని అలాగే అక్కడ డెకరేషన్ చేసే వాళ్ళని మొత్తం అందరినీ తీసుకుని మండపానికి వెళ్ళిపోతాడు. మండపానికి వెళ్ళిపోయి డెకరేషన్ చేస్తూ ఉండండి సుమతి, చూసుకోండి అని చెప్పాను. కానీ సరే అక్క అని డెకరేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. చేస్తూ ఉండేసరికి ప్రభావతి ఆల్రెడీ చింతామణికి చెప్పింది కదా మీనాని పంపించను అని చెప్పి. సో ఇంకా ప్రభావతికి కాఫీ కావాలి అని గట్టిగా పిలవడంతో కాఫీ అని పట్టుకుని వస్తుంది. అప్పటికే ప్రభావతి కాలు జారి కింద పడిపోయినట్టుగా అమ్మో అబ్బో అంటూ తెగ నిప్పులు రాగాలు తీయడం మొదలు పెడుతుంది. ఏమైంది అత్తయ్య, ఏం జరిగింది అనగానే, ఏమవడం ఏంటే, నడుం విరిగింది, ఇక్కడ నీళ్ళు ఎవరు పోసారు, ఈ నీళ్ళ మీద కాలు పెట్టి జారి పడ్డాను అనేసరికి, ఇక్కడ నీళ్ళ లేవు కదా ఆంటీ అని చెప్పి లేవు కదా అత్తయ్య అని చెప్పి మీనా అనగానే, ఎలా ఉంటాయే, నేను తుడిచేశాను కదా, ఇప్పుడు నా కాలు పరిస్థితి ఏంటో, వెళ్ళి నా కాలుకి కాపురం పెట్టడానికి ఏదైనా తీసుకురా అని చెప్పి మాట్లాడేసరికి, అది అత్తయ్య నేను అని చెప్పారు. కానీ ఏంటే నువ్వు, ఏంటి చెప్పేంటి అనగానే, నేను డెకరేషన్కి వెళ్ళాలత్తయ్య అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావే, నాకిక్కడ దెబ్బ తగిలి నేను బాధపడుతూ ఉంటే, నా కాళ్ళు బాగా నొప్పి వచ్చి నేను ఏడుస్తూ ఉంటే నువ్వు డెకరేషన్కి వెళ్తావా, ఏం మాట్లాడుతున్నావో ఏమైనా అర్థమవుతుందా, నీకు నాకంటే డెకరేషన్ ఇంపార్టెంట్ అయిపోయిందా, నీకు నాకంటే డెకరేషన్ చెయ్యడం ఇంపార్టెంట్ అయిపోయిందా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రాగాలు తీస్తుంది. ఇప్పుడు ఏం కావాలి అత్తయ్య, మీకేం కావాలి అని చెప్పాను. కానీ కాపరానికి వేడి నీళ్ళు పెట్టు, అర్థమవుతుందా, నేను మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది ప్రభావతి. ఇంకా మీనా గదిలోంచి బయటికి రావడంతో ప్రభావతి తెగ సంతోషంగా తనకి ఫోన్ చేసి, చింతామణికి ఫోన్ చేసి, మీనా రాదు, మీనాని ఇక్కడ లాక్ చేసేసాను అని చెప్పి చింతామణికి ప్రభావతి ఎంతో సంతోషంగా ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా మీనా గబగబా వేడినీళ్ళు కాపురం కోసమని వేడినీళ్ళు తెచ్చిపెట్టి, అత్తయ్య నేను వెళ్తున్నాను. కానీ ఏంటి అసలు నీ హడావడి ఏంటే, నాకిక్కడ కాలు నిప్పు పట్టి నేను బాధపడుతూ ఉంటే వేడి నీళ్ళు గబగబా కాచి నా మొహాన్ని పడేసి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఎవరు కాపురం పెడతారనుకుంటున్నావు, ఎవరొచ్చి పెడతారు, కాపురం పెట్టేసి వెళ్ళి కషాయించే నాకు సూప్ చేసి తీసుకురా అని చెప్పాను. కానీ సూప్ అత్తయ్య, నేను పూల డెకరేషన్ కోసం అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు మీనా, అత్తగారికి అవి చేసేస్తాను ఇవి చేసేస్తాను అని చెప్తుంటావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు డెకరేషన్ ఇప్పుడు ఎందుకు నాకు ఈ సేవలు చేయడం లేదు, ముందు కాపురం పెట్టి తర్వాత వెళ్ళి సూప్ పెట్టు అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. వెళ్తే ప్రభావతి ఊరుకోదు, వెళ్ళకపోతే అక్కడ డెకరేషన్ ఏమైపోతుందో. ఇంకా మీనా ఈ రకంగానే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకెలా టెన్షన్ పడుతూనే కాపురం పెట్టి వెళ్ళి సూపుకి కట్ చేస్తూ, ఏమండి నేను రావడం ఆలస్యం అయ్యేటట్టుంది అని చెప్పాను. కానీ ఎక్కడున్నావు మీనా అని చెప్పి బాలు అడుగుతాడు. ఇంకెక్కడున్నానండి
లేదండి, ఇంటి దగ్గరే ఉన్నాను. ఏంటి మీనా, ఇక్కడ డెకరేషన్ ఉంది కదా, ఇంటి దగ్గర ఉండడం ఏంటి? కంగారు పడకండి, మీరు ముందు ఫస్ట్ వీడియో కాల్ చెయ్యండి. వీడియో కాల్లో నాకు చూపిస్తూ ఉండండి. అందరూ ఒకసారి వీడియో కాల్ దగ్గరికి వస్తే నేను ఎలా చేయాలో ఏంటో మీకు చెప్పేస్తాను. తర్వాత వీడియో కాల్లో అది చేయండి ఇది చేయండి అని చెప్తూ ఉంటాను. డెకరేషన్ చెయ్యండి. అత్తయ్యకి బాగోలేదు, అత్తయ్య కాలు జారి కింద పడిపోయారు, కాలు నొప్పి పట్టింది, అందుకే ఆవిడ ఎటూ కదలలేకపోతున్నారు. నేను వెళ్తానంటే వెళ్ళొద్దు అని అంటున్నారు, అందుకోసమే నేను ఆగాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మీనా చెప్తుంది. సరే అక్క, నువ్వేం టెన్షన్ పడకు అని మిగిలిన వాళ్ళను కూడా పిలిచి వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసేసరికి అలా చేయండి ఇలా చేయండి అని అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది మీనా ఫోన్లోంచే. తను పక్క కూరగాయలు కట్ చేసుకుంటూ ఫోన్లోంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇస్తూ ఉండేసరికి ఇంకా వీళ్ళు డెకరేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింతామణి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి డెకరేషన్ చేస్తూ ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, వీళ్ళు డెకరేషన్ చేసేస్తున్నారు కదా, ఆ మీనా ఎక్కడుంది, మీనా ఎక్కడుండి చెప్తుంది అనుకుంటూ ఇంకా బాలు ఫోన్లో వీడియో కాల్ చూపించి ఇలాగని చెప్తూ ఉంటే, ఓహో వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నాడా, ఆవిడ గారు అక్కడ ఈ వీడియో కాల్ నుంచి చెప్తుంటే ఈయన గారు ఇక్కడ చేసేస్తున్నాడా, అయ్యి దాన్ని ఎలా ఆపాలి, ఏ రకంగా ఆపాలి, ఇప్పుడు నేను ఎదురు పడకూడదు, నేను పడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని నన్ను నిలదీసే ప్రశ్నలు కూడా వస్తాయి, అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా వెంటనే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారు, మీనా రాలేదు కదా, మీనా ఇక్కడే ఉంది కదా, డెకరేషన్ అక్కడ ఆగిపోయిందా, మీనాకు చెడ్డ పేరు వచ్చిందా అనగానే ఏం ఆగిపోయింది, ఇక్కడ మీనా డెకరేషన్ చేయించేస్తుంది వీడియో కాల్లో చెప్పి మరి. వీడియో కాల్లోనా, దానికి క్షణం తీరిక లేకుండా పని మీద పని చెప్తున్నాను, అది ఎటు కదలకుండా నేను ఇక్కడే ఉంచేటట్టు చేశాను, కానీ దాని తెలివితేటల ముందు మనం ఓడిపోయాము. అది వీడియో కాల్లో చూపించి మరీ డెకరేషన్ చేయిస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ఆగని పనే అని చెప్పాలి. ఇంకా ఈ రకంగా డెకరేషన్ చేయిస్తే ఇంకా మీనా ఎందుకు ఆగుతుంది, అక్కడ బాలు సుమతి వాళ్ళతో చేయిస్తున్నట్టుంది అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది. ఈ లోపు వీళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది కదా చింతామణితోటి. ఇంకా మీనా సూప్ చేసి గబగబా సూప్ తీసుకొచ్చి ఇచ్చేసరికి, సారీ చింతామణి, ఇలా జరుగుతుందని అనుకోలేదు, నా కాలుకి దెబ్బ తగిలిందని మీనాని ఇంటి దగ్గరే ఉండేలా చేశాను, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు, సారీ అని చెప్పి ఇంకా చింతామణి మాట్లాడుతుంటే ప్రభావతి స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా మీనా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అత్తయ్య కావాలని ఆ చింతామణితో చేతులు కలిపి నన్ను డెకరేషన్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసేసారా, ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది, ఆ డెకరేషన్ పని అంతా కూడా ఆయన చూసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేది, అంత పెద్ద డెకరేషను, అంత పెద్ద కళ్యాణ మండపం, పెళ్ళి హడావడి అదంతా కూడా చాలా లాస్ అయి ఉండేది. ఇంకా నన్ను మళ్ళీ ఆ ఫీల్డ్లోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు, ఇదంతా అత్తయ్య చింతామణితో చేతులు కలిపి చేసిందన్నమాట అని చెప్పి అనుకుంటూనే బాధపడుతూ, ఇదిగోండి అత్తయ్య సూపు అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావు అనగానే, ఏమీ లేదత్తయ్య బట్టల పని ఉంటే చూసుకుంటున్నాను అని చెప్పి మీనా కాస్త అక్కడి నుంచి వచ్చేస్తుంది. అమ్మయ్య, మీనా ఏమీ వినలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, పాపం చింతామణి నా మీద ఎన్నో ఆశలు పెంచుకుంది, ఇప్పుడు ఆశలన్నీ అడియాసలైపోయాయి, నేను తనకు ఏ రకంగానూ సహాయం చేయలేకపోయాను అని చెప్పి ఇంకా తెగ బాధపడిపోతూ ఉంటాడు. బాధపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఎందుకంటే చింతామణి ప్రతిరోజు ప్రభావతి దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వడం, తనని మజ్జిగ చేసుకోవడం చేసుకుంది కదా, సో అందుకని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇంకా మీనా బాలు అక్కడ డెకరేషన్ అంతా కూడా పూర్తి చేసేసి వీడియో కాల్ చేసి మొత్తం చూపిస్తారు. ఎలా ఉంది మీనా అని చెప్పి అందులో ఉన్న ఒక అక్క అడిగేసరికి, చాలా బాగుందక్క, నేను వచ్చినా ఇంత బాగా చెయ్యలేనేమో అని చెప్పి మాట్లాడుతుండగానే,
అదేంటి మీనా అలా అంటావు, నువ్వు వస్తే ఇంకా బాగుండేది, అర్థమవుతుందా? అంతే తప్ప ఇలా మాట్లాడకు, సరేనా? నీకు ఏదో పనుండి రాలేదు, ఇక మీదటి నుంచి వచ్చి చూసుకోవాలి కదా. అయినా మీనా సారీ బాలు ఇటు సుమతి ఉండడం వల్ల ఈ డెకరేషన్ అలా చేయండి ఇలా చేయండి అని సుమతి చెప్పడం వల్ల మేము చాలా త్వరగానే చేసేసాము. వాళ్ళు ఎవరైనా వచ్చారా, పెళ్లి కూతురు తరపు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనగానే ఇప్పుడే ఒక అతను వచ్చి చూశాడు, డెకరేషన్ చాలా బాగుంది అని చెప్పేసి వెళ్ళాడు. అక్కడ ఒకటి బుకే కూడా తయారు చేసి పెట్టాము, ఎందుకంటే పెళ్లి కూతురు చేతిలో పెట్టడం కోసం అవసరం అవుతుంది కదా అని చెప్పాను. కానీ సరే అక్క, చాలా థ్యాంక్స్ అక్క, నేను లేకపోయినా అనేసరికి మనలో మనకు థ్యాంక్స్ ఏంటి, వెళ్ళొస్తాం బాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మీనా ఇంటికి వచ్చేసండి, నేను మీతో మాట్లాడాలి అని చెప్పి మీనా అంటుంది. దేనికి మీనా, దేని గురించి అనగానే చెప్తానండి, ఒకసారి శివకి ఫోన్ చేసి డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పండి అని చెప్పాను. కానీ సరే అని ఇంకా వెంటనే మీనా ఫోన్ కట్ చేసి శివకి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పడంతో అయిపోయిందా బాబా, అయితే ఒకసారి ఒక పిక్ పెట్టండి, నేను వాళ్ళకి పెట్టేస్తాను అనేసరికి ఇంకా వెంటనే ఒక లాంగ్ షాట్లో ఒక పిక్ తీసి శివకు పెట్టడంతో శివ కాస్త వాళ్ళకి పెడతాడు. చాలా బాగుంది శివ, డెకరేషను ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. కొన్ని పువ్వులైతే చాలా నీట్గా ఉన్నవి, ఆ కలర్ కాంబినేషను, ఆ ఫ్లవర్ ఉండే ఇది కూడా చాలా బాగుంది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు కళ్ళతో ఫోటోలో కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, అదే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అనగానే చాలా థ్యాంక్స్ శివ, నీకు అమౌంట్ ఇంటికి వచ్చేసే, ఇంటి దగ్గర ఇచ్చేస్తాను అని చెప్పాను. కానీ సరే సరే అని బయలుదేరతాడు. ఇంకా శివ బయలుదేరి అమౌంట్ కాస్త తీసుకుని మీనాకి ఫోన్ చేయడంతో నీ దగ్గరే ఉంచరా, మీ బావ వచ్చి తీసుకుంటారు అని చెప్పి మీనా ఇంటికి చాలా కోపంగా వస్తుంది. కోపంగా వచ్చేసరికి యామ్మా మీనా, ఏమైంది, డెకరేషన్ అయిపోయిందా, అయినా నువ్వేంటి ఇంట్లో ఉన్నావు అని చెప్పి ప్రభావతి అనగానే నేను ఇంట్లో ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాను మామయ్య, ఉదయం నుంచి అత్తయ్య కాలు నొప్పయ్య అంటూ మాట్లాడుతూ ఇంట్లోనే ఉంచేశారు కదా నన్ను. ఏయ్, ఏం మాట్లాడతావే, నిన్ను కావాలని నేను ఉంచేసినట్టే, కావాలని అత్తయ్య మీరు ఆ చింతామణితో చేతులు కలిపి కావాలని ఇదంతా చేశారు, లేదంటే లేని నొప్పిని వంక పెట్టుకుని కాపురం పెట్టమని చెప్పి అలాగే సూప్ చేయమని చెప్పి నన్ను ఇంటి దగ్గర కట్టి పెట్టాలనే కదా మీరు ఇదంతా చేశారు. చాలా తప్పు చేస్తున్నారు అత్తయ్య, ఆ చింతామణి అనగతొక్కేది మీ కోడల్ని అన్న విషయం మర్చిపోయారు. చింతామణితో చేతులు కలిపి మీ కోడలికి మీరే అన్యాయం చేసుకుంటారా, తప్పు కదత్తయ్య అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ప్రభా, ఏంటిదంతా, కావాలనే నువ్వు ఈ డెకరేషన్ వద్దని చెడగొట్టాలని చూసావా, తన లైఫ్లో వచ్చిన పెద్ద డెకరేషను, ఈ ఒక్క డెకరేషను సక్సెస్ అయితే తన లైఫ్ ఎటో వెళ్తుంది, అది ఆలోచించడం మానేసి దేని గురించో ఆలోచించి తనతో చేతులు కలిపి ఇంటి కోడలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా, తప్పు ప్రభా, నీ ఆలోచన విధానం తప్పు, నీలో మార్పు వస్తుంది అని ఎన్నోసార్లు అనుకున్నాను, నీలో మార్పు వచ్చే అవకాశమే లేదు, మార్పు అయితే రావడం లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి వంక కోపంగా చూస్తూ సత్యం మాట్లాడతాడు. నేనేమి కావాలని చేయలేదండి, నిజంగానే నా కాలు అనగానే చీనోర్మి, నీ కాలు నెప్పట్టిందా, ఏ కాలు, ఆ కాల ఈ కాల, ఏ చెయ్యి ఆ చెయ్య ఈ చెయ్యి అనేసరికి చేతిని కాస్త పట్టుకుని వెనక్కి విరిచేస్తాడు. ఇంకా సత్యం అయితే ఇప్పుడు నెప్పడుతుంది ప్రభా చేసేది చాలా తప్పు పని, అది నువ్వు అర్థం చేసుకో, ఎందుకు అలాంటి పరిస్థితి తెస్తావు, నా చేత పదే తిట్లు తినిపించుకోవడానికి, కాకపోతే నువ్వు అసలు ఆ డెకరేషన్ చెడగొడతానని మాట ఇవ్వడం ఏంటి, నీ కోడలు డెకరేషన్ చెడగొడతానని నీ కోడలు గురించి నీకు చెప్తే నువ్వు సీరియస్ అవ్వడం మానేసి తనతో మాట్లాడి మీనా పూల డెకరేషన్ని క్యాన్సిల్ చేయాలని చూస్తావా, తప్పు చేసావు ప్రభా, చాలా పెద్ద తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పు ఇంత అంతా కాదు అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త సత్యం చెడామడా తిట్టేస్తాడు. బాలు, డెకరేషన్ మొత్తం బాగానే జరిగిందా అనగానే బాగానే జరిగింది నాన్న, మీనా ఎప్పటికప్పుడు వీడియో కాల్లో మాట్లాడేది కదా,
మొత్తం అంతా చూసుకున్నాము, ఇదిగో నాన్న అది అని చెప్పి చూపించేసరికి చాలా బాగుందిరా, చాలా చక్కగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోతూ మీనా బాలు అయితే ఉంటారు. మరి ప్రభావతికి ఇలాగే షాక్ తగలాలని, మీనా బాలు కలిసి ఇలాగే డెకరేషన్లు చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.